అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం జనవరి మీకు చేసే పనిలో అనుకున్న పనిలో సవ్యంగా ఉండాలని, తమ చేసే వృత్తిలో జాబ్ విషయంలో తమ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం 2024 సంవత్సరం జనవరి నెల ఈ సంక్రాంతి మూమెంట్లో మీకు చేసే పనిలో వ్యాపారం లాంటిది ఎలా ఉంది, ఇంకా కుటుంబ సమస్యల్లో, ఇంకా తమకు భార్య భర్తల్లో, వివాహంలో, పెళ్ళి పేరెంటాల్లో, గృహప్రవేశాల లాంటివి, ఇంకా కొత్త పనులు ఏవేవి అనుకుంటారో ఈ 12 రాశుల మీద ఒక్కొక్క పేరు మీద ఎలా వస్తుందో అమ్మవారి సమ్మక్క సారక్క దయ వల్ల అందరికి 12 రాశుల వాళ్ళకు కూడా అందరికీ శుభాలే రావాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీకు ఎలా ఉందో చిలకమ్మ ద్వారా చూద్దాం. చూడమ్మా, కుంభరాశి వాళ్ళ జాతకం చూడు ఎలా ఉంది ఎలా లేదు. కుంభరాశికు అనుకున్న పనులు అవుతాయా కావా, నమ్ముకున్న పనులు ఈ సంక్రాంతి గడియలోపట జనవరి నెల ఎలా ఉంది వాళ్ళ జాతకం చూడు. కుంభరాశి వల్ల జాతకంలో ఏముందంటే నాడపోయినా కానీ బరాబరు డబ్బుకు రూపాయి ముడి పెడతారు, 10 రూపాయలు దాచుకుంటారు. ఓపెన్ చేశారంటే కానీ చున్నా బాగా అవుతుంది. అంటే చున్నా అంటే ఖర్చుల పాలు ఎక్కువ అవుతుంది. ఒకరికి అప్పు ఇవ్వడం కానీ సప్పు ఇవ్వడం కానీ చేస్తారు, ఒకరికి సహకారానికి వెనకాడరు. కానీ ఏదైనా పని ఉంటే ఏదైనా సహాయం ఉంటే ముందుకుంటారు, ముందుకు సహాయం చేస్తారు. వీళ్ళు మంచితనంగా చెప్పినా కూడా వీళ్ళకు చెడు మాట ఎదురు మీదక వీళ్ళకి ఎదురు వస్తాయి. అయినా కానీ దేంట్లో వీళ్ళు భయపడరు, ధైర్యంతో పోరాడి ముందుకు గెలుస్తారు. ఇంకా వీళ్ళ జాతకంలో ఏముందంటే అమ్మవారిది మొక్కుపడి ఉంటే ఎవరికి ఏ మతం మొక్కుపడి ఉంటే ఆ మొక్కుపడి ఎంబడెంబడి చెల్లిస్తే ఈ కుంభరాశి ఉన్న వాళ్ళ జాతకంలో చాలా శుభాలు జరుగుతాయి. లేకపోతే లేనిపోని చిక్కులు, లేనిపోని కష్టాలు, లేనిపోని ఇబ్బందులు ఎదురు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే వీళ్ళకు ఏ సమస్య ఉన్నా ఏ చిక్కు ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ముందుకు చదువులో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు, కొన్ని టెన్షన్లు కూడా ఎదురొస్తాయి. ఈ చదువులో ఉన్న వాళ్ళు, విద్యలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే వాళ్ళ టాలెంట్ మీద నిలబడితే అదే వాళ్ళకి చాలా మోక్షం. ఇంకా ముందుకు తమ కుటుంబంలో బాగుంటుందా లేదా, మళ్ళీ నడుచుకున్నట్టు అవుతుందా కాదా అని ఆలోచన పడుతున్న వాళ్ళు కూడా కుటుంబ విషయంలో, అనుకున్న విషయంలో, నడుచుకున్న విషయంలో జాగ్రత్తగా నడుచుకుంటే వీళ్ళకి ఎవరికి ఏ చిక్కు రాదు, ఎవరికి ఏ సమస్య ఉండదు. ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ముందుకు ఇంకా కుటుంబం ఎలా ఉంటుంది, చేసే విధానం ఎలా సాగుతుంది అని ఆలోచన ఉన్నవాళ్ళు భయపడాల్సిన పని అయితే ఏం లేదండి. శుభము జరుగుతుంది. ఈ జనవరి నుంచి మీకు సంక్రాంతి లోపల మీకు పనులు కూడా శుభాలు జరుగుతాయి. మీకు అనుకున్నట్టు కూడా సవ్యంగా జరుగుతుంది. ఆరోగ్యంలో బాగులేని వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. అందులో లోకుల చెడు కన్నుల వల్ల కూడా కొంచెం దెబ్బతింటారు. కొంచెం జాగ్రత్తగా పాటిస్తే అది మీకు చాలా మంచిది. మీరు ఎవరికి ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి దేవునికి పూజ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క వారం దీపం ఇంట్లో పెడుతూ ఉండండి. రోజు ఈ సంక్రాంతి అంటే 1వ తారీఖు నుంచి, జనవరి 1వ తారీఖు నుంచి ఈ సంక్రాంతి మీకు 16, 17 తారీఖు, 20 తారీఖు వరకు 21 రోజులు మీ ఇంట్లో దీపం పెడుతూనే ఉండండి. మీ ఇంట్లో ఏ దోషం ఉన్నా కూడా ఇంట్లో దూరం అయిపోతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది, డబ్బు విషయంలో కలిసి వస్తుంది, అనుకున్న పనిలో కలిసి వస్తుంది. ఏ పని చేద్దామన్నా కూడా శుభం జరుగుతుంది. ఒక దీపం పెట్టి రోజు మీరు బరాబర్ ఉదయం సాయంకాలం పూట దీపం ఆరకుండా అలాగనే నూనెతోని దీపం వెలిగిస్తూనే ఉండండి. మీకు ఇంట్లో చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం.